ఈరోజు బిస్కెట్స్ తయారు చేస్తున్నానండి. ఈరోజు బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి కేజీ మైదా పిండి, ఇది కేజీ అండి. ఇది పావు కేజీ బొంబాయి రవ్వ, అర కేజీ పంచదార అండి, ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్, 100 గ్రాములు వనస్పతి అండి, 4 కోడిగుడ్లు, దంచుతా ఉన్న యాలక్కాయలు ఒక 6 అండి. ఇక దీంతో మనం బిస్కెట్లు తయారు చేసుకుందాము. బిస్కెట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. చూడండి, ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక పావు లీటర్ వాటర్ వేసాను. పంచదార ఈ వాటర్లో కరగపెట్టుకోవాలండి. పావు లీటర్ వాటర్ పంచదార వేస్తున్నాను. చూడండి, పంచదార కరుగుతూ ఉంటుంది ఒక పక్కన. ఇక పిండి దీనిలో కలుపుకుందాము. ఈ బౌల్ పక్కన పెట్టేసేస్తున్నాను. దీనిలో పిండి కలుపుకుందాము. చూడండి, ముందుగా కోడిగుడ్లను కొట్టి దానిలో వేసుకుంటున్నాము. చందమామలు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి, 4 కోడిగుడ్లు ఇలా తిప్పేసుకోవాలి. కొట్టి వేసుకొని తిప్పుకోవాలండి. బిస్కెట్లు చక్కగా స్మూత్గా వస్తాయి. ఇలా ఇలా మెల్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పిండి దీనిలో వేసుకోవాలండి. చూడండి, మైదా పిండి వేసుకున్నాము. ఇప్పుడు బొంబాయి రవ్వ కూడా వేసేసుకుంటున్నామండి. బొంబాయి రవ్వ వేసేసుకోవాలి. ఇప్పుడు కొట్టేసిన ఎగ్స్ దీనిలో వేసుకోవాలండి. కొట్టి వేసిన ఎగ్స్ వేసేసుకోవాలి. కోడిగుడ్లు వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు డాల్డా కూడా వేసుకుంటామండి. బాగా కలపండి ఇలా.
దంచి పెట్టుకున్న యాలుక్కాయ పౌడర్ వేస్తున్నామండి. చూడండి, యాలుక్కాయల పొడి. ఇప్పుడు డాల్డా కూడా వేస్తున్నామండి. చూడండి, డాల్డా మొత్తం వేసేసాము. ఇప్పుడు షుగర్ సిరప్ ఉంది కదా నానబెట్టుకున్నది, అది పెట్టి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకోవాలి. చూడండి, నానబెట్టుకున్న షుగర్ సిరప్ వేస్తున్నాం. చూడండి, షుగర్ నానపోయినా సరే వేసేసుకొని కలిపేసుకోవచ్చండి. ఇక పిండి మొత్తం కొంచెం కొంచెంగా వేసుకొని కలిపేసుకోవాలి. షుగర్ సిరప్తో పిండి కలిసిపోతుందండి. కలవకపోతే అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా పిండి కలుపుకోవాలి. పిండి గట్టిగా కలుపుకోవాలండి. చూడండి, పిండి అలా బలవంతంగా గట్టిగా పిసకాలి. పిండిని కలుపుకోవాలి. చాలకపోతే కొంచెం వాటర్ చల్లుకొని అప్పుడు పిండిని గట్టిగా పిసుకొని చూడండి, పిండి ఇలా గట్టిగా కలుపుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఇలా ప్లేట్ మూత వేసుకొని అరగంట పాటు ఉంచాలండి. అరగంట ఉంచిన తర్వాత అప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో. అరగంట ప్లేట్ మూత వేసేసుకున్నాం. చూడండి, రొట్టె అలా ఒత్తుకొని ఆయిల్ పోసి కింద పైన ఆయిల్ పీటకి రాసి అలా ఒత్తుకొని ఏదైనా మూత పెట్టి అలా బిస్కెట్స్ కట్ చేసుకోవాలి. అన్ని బిస్కెట్స్ కూడా అలాగే కట్ చేసుకోవాలండి. అలా తీసేసుకోవాలి పక్కలమ్మది. చూడండి, బిస్కెట్లు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకోవాలి ముందు. ఇలా తయారు చేయాలండి. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టాను. ఈ బిస్కెట్లు వేయించడానికి, ఈ బిస్కెట్లు వేయించుకోవడానికి బౌల్ పెట్టి ఆయిల్ వేసానండి. కేజీ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతూ ఉంది. వేడెక్కిన తర్వాత బిస్కెట్లు మనం వేసుకుందాం. దానిలో ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుందామండి. చూడండి, ఆయిల్ వేడెక్కుతూ ఉంది. ఇప్పుడు మనం బిస్కెట్లు ఆయిల్లో వేసుకోవాలి.
నూనె చిందకుండా ఒక్కొక్కటి వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలండి. చూడండి, ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతూ ఉన్నాయి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకుందామండి. చూడండి, ఉడికిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాము. ఇదిగోండి, బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు తీసేసుకోవాలండి. షమీ నికాల్ షమీ వదిలే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలండి. మాడకూడదు అసలు. చూడండి, ఇంకో ట్రిప్ కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఇలా ఇంకో బ్యాచ్ కూడా వేసేసుకోవాలండి. చూడండి, బిస్కెట్స్ అన్నీ ఉడికిపోయినాయి. అండి. బిస్కెట్స్ వండటం అయిపోయింది. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ని ప్రెస్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటామండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి చాలా. బాయ్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బిస్కెట్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను టేస్ట్ చూసి కూడా చెప్పాను. ఇంతేనండి వీడియో.